దేశ ప్రజలు మీకు ఇచ్చింది అవకాశం, నటరాజన్ రాజ్యసభ అడ్డుకోవడానికి కోసం కాదు మీకు ఇచ్చింది అధికారం. ప్రజలకు మంచి పరిపాలన అందించాలని మీకు ఒక అవకాశం ఇచ్చిర్రు. మూడోసారి కూడా నమ్మిరు, మీకు ఇచ్చిర్రు. ఇప్పుడు ఎక్కడ మీరు 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు సంవత్సరానికి, దాని గురించి చర్చ లేదు. ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తెచ్చి అకౌంట్లో వేస్తున్నారు, దాన్ని చర్చ లేదు, దాన్ని ఊసేయలేదు, దాని మీద మాట్లాడరు. ఇటు 15 లక్షలు ప్రతి పేదవాడికి లేదు, 2 కోట్ల ఉద్యోగాలు అంటే 12 ఏళ్ళు అంటే దాదాపు 24 కోట్లు అంతే కదా. 12 సంవత్సరాలలో 24 కోట్ల ఉద్యోగాలకు మీ దగ్గర జవాబు ఉన్నదా? కాంగ్రెస్ పార్టీ ప్రశ్న. సంవత్సరానికి 2 కోట్ల చొప్పున సంవత్సరానికి 12 సంవత్సరాలకు 24 కోట్ల ఉద్యోగాల దాని మీద మీకు ప్రశ్న అడుగుతున్నాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దేశ ప్రజల పక్షాన 12 ఏళ్ల మీ పాలనలో మోడీ గారు 24 కోట్ల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? దీని మీద బీజేపీ నాయకులు ఏమన్నా జవాబు చెప్పగలుగుతారా? దీని మీద మీకు ఆ ధైర్యము ఉందా? షార్ట్కట్లో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ రద్దు చేయించడం కాదు మీ మొగతనం ఏంటంటే మీరిచ్చిన మాటకు కట్టుబడి, మీరిచ్చిన వాగ్దానానికి కట్టుబడి సిద్ధాంతాలు చెప్పి జీవిస్తున్న మీలాంటి నాయకులు మీ మొగతనం ఎక్కడ చూపించుకోవాలని అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకొని, ఇచ్చిన మాట చేసి మీరు మీ మొగతనాన్ని నిరూపించుకోవాలి. అంతేగాని షార్ట్కట్లో నటరాజన్ గారు, మీనాక్షి నటరాజన్ ఓ సాదా నాయకురాలిని రాజ్యసభ కాకుండా అడ్డు తగిలి చూడు, అది కాదు మీ మగతనం. ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ.